శివాయ గురవే నమః. చాలా మంది అడుగుతున్నారు, ఇలాగా ఇంట్లో అత్తతో పడట్లేదు, లేకపోతే కోడలతో పడట్లేదు, లేకపోతే కుటుంబంలోనే ఉన్నటువంటి మీరు మీ యొక్క తోటి యొక్క బంధువులతో కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క భార్యతో కానీ, మీ యొక్క భర్తతో కానీ ఈ విధంగా మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడి ఉన్నాయి. చికాకులు గొడవలు ఒకలంటే ఒకరు పడకుండా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు విపరీతంగా ఈ యొక్క బాధని అనుభవిస్తున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శనివారం నాడు శుభ్రంగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని కూర్చొని మీ దగ్గర ఏ జపమాల ఉంటే ఆ యొక్క జపమాల వాడవచ్చు అనమాట. రుద్రాక్షమాల, స్ఫటికమాల, తులసిమాల ఏదైనా వాడవచ్చు. ఒకవేళ ఏమీ లేకపోతే వేళ్లతోనైనా లెక్క పెట్టుకోవచ్చు. అయితే మీ యొక్క ఇష్టదేవుడికి మొట్టమొదటిగా ముందుగా నమస్కారం చేసుకోండి. గణపతిని తలుచుకోండి. ఆ యొక్క తంత్రానికి అధిపతి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని తలుచుకోండి. ఈ విధంగా తలుచుకున్న తర్వాత ఎంతసేపు చేయగలిగితే అంతసేపు మీరు ఆ యొక్క మంత్రం అనేటువంటిది నేను చెప్పబోతున్నటువంటి దాన్ని జపం చెయ్యండి. దాని తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా నియమ నిష్టలు ఏమీ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజునైతే మొదలు పెట్టారో, ఏ పూట మొదలు పెట్టారో, ఏ యొక్క సమయంలో మొదలు పెట్టారో ప్రతిరోజు విడవకుండా అదే రోజున మీరు ఆ యొక్క మంత్ర జపం చెయ్యాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? మీరు ఆ యొక్క మంత్రాన్ని 10,000 సార్లు పూర్తి చేసుకునేంత వరకు చెయ్యాలి. వరుసగా రోజుకి 1000 సార్లు చేశారనుకోండి, వరుసగా 10 రోజులు చేస్తే సరిపోతుంది. 10,000 ఆ విధంగానమాట. ఇంకా తక్కువ చేసుకున్నారు అంటే ఇంకాస్త ఎక్కువ రోజులు మీరు అలాగే కొనసాగించి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి 10,000 సార్లు మీరు ఆ యొక్క మంత్ర జపాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని 10,000 సార్లు పూర్తి చేస్తారో మీరు మంత్ర జపము మొదలు పెట్టే కన్నా ముందు మీ యొక్క ఇష్టదేవుణ్ణి అలాగే గణపతిని, పార్వతీ పరమేశ్వరుని భక్తిగా నమస్కారం చేసుకుని ఏమని కోరుకోవాలి? మీకు అందరూ కూడా ఆకర్షితులయ్యి అభిమానవంతంగా ఉండాలి. మీకు ఎవరితోని కూడా మనస్పర్ధలు, గొడవలు, చికాకులు ఉంటే వాళ్ళందరూ కూడా మీతో చాలా ప్రేమపూర్వకంగా మారాలి. అటువంటి ఆకర్షణ శక్తిని కలిగి చెయ్యమని చెప్పి నమస్కారం చేసుకుని ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో ఇప్పుడు మీ యొక్క పిల్లలు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళని చాలా చక్కగా మీ పట్ల అభిమానవంతంగా మార్చుకోవటం కోసం ఏదైనా కూడా ఒక తాంబూలం కానీ, లేకపోతే ఒక పండు, తినేటువంటి పండు కానీ, లేకపోతే ఒక పుష్పం కానీ చేతిలో పట్టుకుని ఈ యొక్క కోరిక వాళ్ళ యొక్క మనసు మారి నా పట్ల మనస్పర్ధలు తొలగించి పడకుండా ఉండేటువంటి పరిస్థితిని తొలగించి నా పట్ల అభిమానంగా, ఇష్టంగా, చక్కగా ఉండేటట్లుగా చెయ్యమని చెప్పి ఆ యొక్క భగవంతుడిని నమస్కారం చేసుకుని చేతిలో పట్టుకున్నటువంటిది ఆ యొక్క పదార్థం ఏదైనా సరే, పండు కానీ, పువ్వు కానీ, తాంబూలం కానీ పట్టుకుని ఒక 21 సార్లు ఆ యొక్క మంత్రం అనేటువంటిది జపం చేయాలి. ఆ విధంగా 21 సార్లు జపం చేసి మీ చేతితో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ యొక్క పండు తినటం కానీ, ఆ పుష్పం కానీ వాళ్ళు పెట్టుకోవడం కానీ చేస్తే వాళ్ళకి మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆకర్షణ, అభిమానము, ఇష్టము, సఖ్యత అనబడేటువంటివి లభిస్తాయి అన్నమాట. ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించి అందరూ కూడా ఫలితాన్ని అనేటువంటిది తప్పకుండా పొందవచ్చు. అర్థమైంది కదా? అయితే ఆ యొక్క మంత్రం ఏమిటి అనేది తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. విన్నారు కదా? అది మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.